ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలను జెండా చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, బీసీ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీ బిడ్డ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లిలో బీసీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ నాయకులు, శ్రీనివాస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు కొలిపాక శ్రీనివాస్ బడుగు బల వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కొలిపాక శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా మేము రాబో రోజుల్లో బీసీ నాయకుడిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని మేమందరం సముఖంగా ఉన్నాము. అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడి ఇంతకుముందు ఏ విధంగా అయితే పనిచేసామో ఇప్పుడు కూడా పోరాడి పనిచేసి బీసీ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మేము ఈ జెండా సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. పండుగ వాతావరణంలో మా బీసీ యువజన నాయకుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ కొలిపాక శ్రీనివాస్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజులలో కొలిపాక శ్రీనివాస్ గారిని ఒక బీసీ నాయకుడుగా మన ముందుండి నడిపించి మన పెద్దపల్లి అభివృద్ధిలో భాగంగా శ్రీనివామ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఈసారి కంపల్సరీగా పెద్దపల్లి మీద ఎగిరేది బీసీ జెండే, అది మా కొలిపాక శ్రీని జెండే అని నేను జెండా సాక్షిగా చెప్తున్నాను. యువతరం మరియు అనుభవజ్ఞులు అందరూ మాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి రాబోయే ఎలక్షన్లలో అందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుందో రుచి చూపించినాం ఒక్కసారి. అదేవిధంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా బుద్ధి చెప్పి రాబోయే రోజులలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఈసారి కొలిపాక శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటామని 100% మేము మనస్ఫూర్తిగా ఇది చెప్తున్నాం. ఈసారి కంపల్సరీగా అది జరిగి తీరుతుంది. దీనికి దైవ సాక్షి కూడా దైవం కూడా మాకు పనిచేస్తుంది. దయచేసి అందరు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య భవన్లో 200 మందితోని రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న యువకులందరూ అక్కడికి వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కొలిపాక శ్రీనివాస్.